సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉంటూ 10వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని జనసేన రాజమహేంద్రవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పేర్కొన్నారు. జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాలిక కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ మరొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై ఇప్పటికే 2వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ శివగణేష్తో మాట్లాడితే నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారన్నారు. ఇది హేయమైన చర్య అని దీనిని జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నామన్నారు. కాకినాడ జిల్లా తునిలో జరిగిన ఘటన సైతం కలవరపెట్టిందన్నారు. ఇలాంటి ఘటనల్లో నిందితులకు కఠిన శిక్ష పడాలన్నారు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వార్డెన్లు నిర్లక్ష్యంగా ఉండకూడదని, ఎవరు పడితే వారితో పిల్లల్ని పంపకూడదన్నారు. ఏపీ టూరిజం డైరెక్టర్ గంటా స్వరూప, గుత్తుల సత్యనారాయణ, వీరబాబు, శ్యామ్ సుందర్, సూర్య ఎండోమెంట్స్ డైరెక్టర్ శాలిని, గౌతమి, సూర్యకుమారి, కూరపాటి నాగశ్రీ పాల్గొన్నారు. తప్పుంది, ఎవరో వచ్చి పిలిస్తే అమ్మాయి చెప్పింది అది చెప్పింది ఇది అని చెప్తే మీరు కూడా పంపించకూడదు. తల్లిదండ్రులు ఎక్కడో ఉంటారు. హాస్టల్లో పెట్టడానికి అమ్మాయి గత 3 సంవత్సరాల నుంచి మీ హాస్టల్లోనే ఉంటుంది. మీరు ఈ వార్డెన్ మా పార్టీ కూడా ఆలోచన ఏంటంటే ఈ వార్డెన్ కూడా చాలా తప్పు చేశాడని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ నైటు ఆ దీపావళి రోజు నైట్ పంపించవలసిన ఎంత వచ్చినా సరే తల్లిదండ్రులు కనుక్కోవాలి. తల్లిదండ్రులు కనుక్కునే అమ్మ మీ వాళ్ళన్నీ అంటే ఇలా వచ్చారు పంపించమంటారా అని అడిగి పంపించాలా. అదేం కనుక్కోకుండా ఈ వార్డెన్ ఇష్టం వచ్చినట్టు పంపించాడు అంటే ఈ వార్డెన్ నిర్లక్ష్యం కూడా కనబడుతుంది. వార్డెన్ కూడా చెప్తున్నాం, ఏదైనా సరే అందరి హాస్టల్ వార్డెన్కి కూడా ఇదే చెప్తున్నాం. మీరు ఏదైనా సరే ఎవరినైనా పిల్లల్ని బయటికి పంపించేటప్పుడు వాళ్ళ ఐడి కార్డులు వాళ్ళ తల్లిదండ్రులు పర్మిషన్ తీసుకుని వాళ్ళు ఎవరైతే చెప్తారో వాళ్ళనే గుర్తించి మీరు పంపించవలసిందిగా కోరుతున్నాం. ఇటువంటి హేయమైన చర్యలు మీకు మరొక్కసారి జరగకుండా చూడాలని మేము కోరుతున్నాం. అంతటా కూడా రాజమండ్రి నగరం అంతా దీపావళి సంబరాల్లో ఉంటే ఒక హేయమైనటువంటి పరిస్థితి మనం ఈరోజు చూడడం జరిగింది. ఎస్సీ సంక్షేమ హాస్టల్లో చదువుతున్నటువంటి 10వ తరగతి బాలికని మాయమాటలు చెప్పి బెదిరించి అజయ్ అనే వ్యక్తి ఆ అమ్మాయిని బయటికి తీసుకువెళ్ళి ఆ అమ్మాయిని అత్యంత హేయంగా అతి కిరాతకంగా అమ్మాయిని హింసించి భయభ్రాంతులకి గురి చేసి ఆ అమ్మాయిని, నేను ఈ మాట మాట్లాడకూడదు ఒక తల్లిగా, కానీ ఆ అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టాడు. అక్కడి వరకే మాట్లాడుతున్నాను. అతని స్నేహితుడు సత్యస్వరూపు, అజయ్ ఇద్దరూ కలిపి ఆ అమ్మాయిని అత్యంత కిరాతకంగా హింసించారు. చాలా దెబ్బలు కూడా తగిలిన్నాయంట. ఇప్పుడే ఆ పాప సంబంధించినటువంటి బంధువులతో మాట్లాడాము. పాప కూడా చాలా డీప్ డిప్రెషన్లోకి వెళ్ళింది. దీనికి సంబంధించి పోలీసులు కూడా ఇందాక కనుక్కుంటే ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పేసి అన్నారు.